ఈరోజు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్కి 55 మెంబర్స్ ఇక్కడ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది సహకారంతో వలస కూలీలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 60 మందికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా కోటపల్లి అటవీ శాఖ పర్యవేక్షకులు అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ శాఖ నీలగిరి ప్లాంటేషన్ పనుల కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీల ఆరోగ్య దృష్ట్యా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 60 మంది వలస కూలీలకు పరీక్షలు నిర్వహించామని, అవసరం ఉన్న వారికి మందులు అందించామని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సి అరుణశ్రీ తెలిపారు. అటవీ శాఖ అధికారులు తమకు అన్ని రకాల వసతులు కల్పించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, హెల్మెట్లు, బూట్లు తదితర సామాగ్రి, త్రాగునీటి వసతి కల్పించి తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందిన వలస కూలి తెలిపారు. మరి ఇక్కడ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మనము కోటపల్లి నీలగిరి ప్లాంటేషన్లో ఇక్కడికి వచ్చిన సుమారు ఒక 60 మంది వలస కూలీలకు వాళ్ళ ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేము ఈ జామాయిల తోటలో వీళ్ళు ఆంధ్ర నుంచి వలస వచ్చి సుమారు 4 రోజుల పాటు ఇక్కడ పనిచేస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యపరంగా వీళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీళ్ళకు ఏమేమి ట్రీట్మెంట్ అవసరం అనేది ఉద్దేశంతో వీళ్ళ రక్షణ కోసము మేము హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇక నెలలో ఒక్కసారి మేము ఇట్లా క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇద్దరం సంయుక్తంగా కలిసి ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్కి 55 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించమని అడగగా మేము మా పిహెచ్సి కోటపల్లి హెల్త్ స్టాఫ్ అందరము ఈరోజు మెడికల్ క్యాంప్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళకి బీపీ, షుగర్ టెస్ట్ చేయించి అలాగే ఏదైనా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మందులు ఇవ్వడానికి వచ్చాము. సో 50 మెంబర్స్ ఉన్నారు. ఒక ఇద్దరికి బీపీ ఉండింది, మిగతా ఒక ఆయనకి ఫీవర్ ఉన్నది. మిగతా వాళ్ళకి మామూలుగా ఈ వెదర్లో ఉండే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఆంధ్ర నుంచి వచ్చాం సార్. అనకాపల్లి జిల్లా కోటపట్ల మండలం నుంచి వలస కూలీలుగా మేము ఇక్కడికి వచ్చాం. మాకైతే మా సార్లు బాగా చూసుకుంటున్నారు. మా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు కూడా రప్పించి క్యాంప్ పెట్టి మా ఆరోగ్యాలు కూడా పట్టించుకుంటున్నారు. మాకు హెల్మెట్లు ఇచ్చారు, అలాగే బూట్లు ఇచ్చారు, తర్వాత చేతులకి బ్లౌజులు ఇచ్చారు. తర్వాత మా ఆరోగ్యం ఏ రకంగా ఉన్నదని ప్రతిరోజు కూడా పట్టించుకొని ఒకవేళ ఎవరికైనా బాగోకపోయినా వారు కూడా చూసుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు.